కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. గోదావరి వరద జలాలను రాయలసీమకు మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రతిపాదనను కేంద్ర పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ వెనక్కి పంపింది. కేంద్ర పర్యావరణ శాఖలోని ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీ చేసిన నివేదికలు, సిఫార్సుల ఆధారంగా ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లుగా కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా సమాధానం ద్వారా స్పష్టం చేశారు. అయితే 1980 నాటి గోదావరి నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ తీర్పుకు తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు డిజైన్, నీటి కేటాయింపులు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయంటూ కేంద్రానికి పలు ఫిర్యాదులు, అభ్యంతరాలు వచ్చాయి. అదేవిధంగా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణంతో అంతర్రాష్ట్ర వివాదాలు తలెత్తే అవకాశం ఉందని, ఎగువనున్న తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ వంటి పొరుగు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందని వచ్చిన నివేదికలను ఈఏసీ పరిశీలించింది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు ముందుగా కేంద్ర జలసంఘం ద్వారా వరద నీటి లభ్యతపై సమగ్ర అంచనా వేయించుకుని అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించుకున్న తర్వాతే పర్యావరణ అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపాలని స్పష్టం చేస్తూ కేంద్రం ఏపీకి ఈ దరఖాస్తును తిప్పి పంపినట్లుగా తెలుస్తోంది. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, రాజధాని అమరావతి నిర్మాణంలో వేగం, పారిశ్రామిక ప్రోత్సాహకాలు తదితర అంశాలు ప్రధాన అజెండాగా ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. దాదాపు 30కి పైగా అజెండా అంశాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీ పీపీపీ పాలసీ 2026 ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దిశ బిల్లు 2019, ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు 2024 ఉపసంహరించి మరింత పటిష్ట చట్టాలపై చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా విజయవాడ ప్రతినిధి హారిక ఫోన్ ద్వారా అందిస్తారు. హారిక, చెప్పండి, కేబినెట్ ఆమోదించిన ముఖ్య నిర్ణయాలు ఏమిటి? పూర్తి వివరాలు చెప్పండి. ఈ రోజు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశను నిర్దేశించే కీలక నిర్ణయాలకు నేడు మంత్రివర్గ సమావేశం వేదిక అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశంలో 30 పైగా కీలక అజెండా అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలో ఈ కేబినెట్ లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అమరావతి ప్రాజెక్ట్ కు రీటెండర్లు, అదనంగా 10 ఎకరాల భూమి లీజు
క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణ బాధ్యతలకు ఎల్ఎన్టీకి అప్పగించడంతో, అలాగే సుమారు 1,002 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టుకు రుణ సమీకరణ వంటి కీలక ప్రతిపాదనలు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే అసెంబ్లీ, హైకోర్టు భవనాలు డిజైన్లు నిర్మాణ వ్యయ పెంపు పైన నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో భూ కేటాయింపులకు సంబంధించి ల్యాండ్ పూలింగ్, అలాగే రైతుల యాన్యుటీ కోసం 300 కోట్ల రుణం, వైకుంఠపురం ఇనాం భూములు వివాద పరిష్కారం, దేవాదాయ శాఖకు నిధుల విడుదల వంటి అంశాలు కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించారు. భీమవరం, మార్కాపురం, నంద్యాలలో కొత్త అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాట్లు, అలాగే పాదచారుల భద్రతా విధానం 2026, విద్యా వైద్య సంస్థల లీజ్ గడువు పెంపొందించడం, అలాగే మున్సిపల్ భూముల లీజు పునరుద్ధరణ వంటి పట్టణాభివృద్ధి నిర్ణయాలను కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించడం జరిగింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లుకు సంబంధించిన చట్ట సవరణలు, చేపల రొయ్యల సాగు రైతులకు యూనిట్ కు 1.50 రాయితీ విద్యుత్ టారిఫ్ గురించి నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే వాటికి టారిఫ్ కొనసాగింపు వంటి ప్రజా ప్రయోజన అంశాలు కూడా మంత్రివర్గం పరిశీలించింది. రాజధాని అభివృద్ధి నుంచి రైతుల సంక్షేమం వరకు, పట్టణ మౌలిక సదుపాయాల నుంచి పెట్టుబడి ప్రోత్సాహం వరకు విస్తృత అంశాలపై ఈ రోజు కేబినెట్ మీటింగ్ నడిచింది. హారిక, మరేదైనా ముఖ్యమైన అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి, అజెండా అంశాలు కాకుండా? ఈ రోజు ముఖ్యంగా చూసినట్లయితే ప్రతి ఒక్క రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రతి అంశాలు ఈ రోజు నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా 30 ఎజెండాల్లో మాక్సిమం అమరావతి డెవలప్మెంట్ గురించి, ఎక్కువ వ్యవసాయం, అలాగే మౌలిక సదుపాయానికి, అలాగే పారిశ్రామిక రంగాలకు సంబంధించి కూడా కీలక ప్రతిపాదనల గురించి వివరించడం జరిగింది. ముఖ్యంగా మహిళల భద్రతకు సంబంధించి ఏపీ దిశ బిల్లును ఉపసంహరించుకోవడం, అలాగే భూ ఆక్రమణల నిరోధక చట్టానికి సంబంధించి కొత్త సవరణల దిశగా అడుగులు వేయడం వంటి చట్టపరమైన అంశాలు కూడా ఈ రోజు చర్చించారని చెప్పుకోవచ్చు. ఇంకా సేపట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఇంకా మరిన్ని అంశాలపై చర్చించారనేది తెలియాల్సింది. థ్యాంక్ యూ హారిక.